గ్రామాలు ప్రగతి పథంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని పాలకులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా ఉందా అంటే పలు గ్రామాల్లో ప్రజలు పడే కష్టాలను చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా ఆ గ్రామంలో బస్సు సౌకర్యాన్ని కల్పించలేకపోయారు. నేటికి గ్రామానికి బస్సు ఎరగని చిట్యాల మండలం వరికోల్పల్లి ప్రజల కష్టాలపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇది చిట్యాల మండలం కుమ్మర్పల్లి వరికోల్పల్లి గ్రామం. రహదారి ఉన్న రవాణా సదుపాయం మాత్రం శూన్యం. గత 20 ఏళ్లుగా ఆర్టీసీ సేవలు ఈ పల్లెకు చేరకపోవడంతో బస్సు ఎరగని గ్రామంగా మిగిలిపోయింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పెన్షన్, రేషన్ లాంటి తీసుకోవడానికి ప్రజలు నైన్పాక గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి పల్లెకు బస్సు నడిపించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నట్లు కనిపిస్తుంది. రోడ్డు మార్గం ఉన్నా గ్రామానికి బస్సు రావడం లేదు. బస్సులు లేక కొన్నిసార్లు ప్రైవేట్ వాహనాలు రాక గత్యంతరం లేని పరిస్థితులలో నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందిళ్ళ మల్లమ్మ, నేను 70 సంవత్సరాలు ఉంటా. నాకు ఆ కాంచేలి పల్లెన్నే పుట్టినా పల్లెన్నే ఉన్నా. ఆ కాంచేలి బస్సు లేదు, రోడ్డు లేదు. ఇప్పుడు రోడ్ అయింది. రోడ్ అయిన కాంచేలి మాకు బస్సు లేక మేము కుంటూ పోయి ఊళ్ళో పోయి పింఛన్ తెచ్చుకోవాలి. ఇక బియ్యానికైనా ఆ ఊళ్ళోకే పోవాలి. కుంటుకుంటా పొద్దంతా నడిచినా మాకు ఊరు రాదు సార్. పోవాలి మేము నైన్పాకకు పోయి అన్నీ తెచ్చుకున్నాడు. దుకాణాలకు కూడా నైన్పాకకే పోవాలి. మాకు బస్సు లేక ఏది లేక ఇబ్బంది అవుతుంది సార్. ఏం చేయాలి? కుంటుకుంటా పోతాను. లేక నడుచులు లేక ఇబ్బంది అవుతుంది. మా ఊరికి బస్సు కావాలి, నడవ శాతం అయితే లేదు. 4 మీటర్లు ఉన్నది. ఆ నుంచి వచ్చేటానికి పొద్దుగా లేచి మేము బయలుదేరుతాం. మళ్ళీ వచ్చేటాలకు అన్నం వాళ్ళ దాడుతుంది. ఇదిలా ఉంటే మధుసూదనాచారి హయాంలో ఇక్కడ రోడ్డు సౌకర్యం ఏర్పడిందని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కోరినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వివరించినా కూడా తమ గ్రామం మాత్రం బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు. మాది కుమ్మర్పల్లె వరకోల్పల్లె గ్రామం మనిషిని. ఇంతవరకు బస్సు ఎర్ర బస్సులు మా ఊళ్ళోకి వచ్చిన చూలే. నేను పుట్టిన చూలే ఎప్పుడు రాలే. ఒకసారి మరోసారి ఉన్నప్పుడు కొట్లాడిన బస్సు కావాలి మాకు రావాలని తెప్పిస్తాడు. ఆయన పంపించలే. మాకు పొద్దున ఒకసారి సాయంత్రం బస్సు వస్తే కొద్దిగా మార్క్స్ నిమ్మలు ఉంటుంది. ముసలైనా మొక్కుతారు దయచేసి. ఎమ్మెల్యే ఎక్కడున్నారో మీరు దయచేసి మాకు కొద్దిగా దయ ఉంచి బస్సు అయితే పొద్దున ఒక ట్రిప్పు, మాపడ ఒక ట్రిప్పు. అదొకటి. మళ్ళీ పింఛన్లకు ముసలోళ్ళు పచ్చి కోసం పడతారు. రోడ్డు పొన్న అడుగడుక్కుంటూ పోతారు. కుమ్మర్పల్లి గ్రామం కానీ వరకోల్పల్లి గ్రామ పంచాయతీ అయింది. ఇప్పుడు అయినా మాకు రోడ్ అనగా మస్తు సార్ రోడ్డు పోసిపోయాడు సార్. ఆ రోడ్ అయింది, బస్సు లేదు. ఇక నడిచిపోడు. ఆడవాళ్ళు పింఛన్ల పన్న కూడా వస్తాక అవసరంలో ఆమె రాదాక అయితే ఒక పొందా నడిచిపోద్ది ఈ రోడ్డు పన్న. అదే బస్సు అంటే అట్లా ఎక్కాలి దిగిపోవు కదా. ఓ పిచ్చి ముసలు అది ఉన్నది. అది అయితే పాపం కుట్టుకుంటా పోనంటే సెరా వాళ్ళది. అయితే దాన్ని చూసినా చూపిస్తాం మీకు. వాళ్ళదైతే సెరా వాళ్ళ గసం బస్సు అయితే 2 ట్రిప్లు వేసి ఇప్పుడు 9 పాక బస్సు వచ్చిపోతుంది. అది ఒకటి బీటేసిపోతే అవుతుంది కదా ఈ గ్రామ పంచాయతీకి. దానికి బస్సు లేదు, ఏది లేదు. ఇక ఏంటంటే ఇక జంగాల ప్రాంతం ఇప్పుడు అయిపోయింది. మమ్మల్ని కారణం మనిషే లేడు. సత్యాన్న చెప్పినాం, రమణారెడ్డి కూడా చెప్పిన, నేను కూడా రమణారెడ్డి మాట్లాడినా. ఇంకా బస్సురా పేరు అదే ఒకసారి ఆయన కూడా తప్పిస్తాను 5 ఉన్నాయండు. మళ్ళీ పోతే సత్యాన్ని కూడా మొన్న కూడా చెప్పిన గుడి కాడ
ఆయన సున్నా అయ్యిండు. ఆయనకి అంతే పోతాను వాళ్ళు పట్టుకున్న మానవులు లేడు వీళ్ళు ఇంతవరకు కూడా. దాని ఒక బస్సు 2 ట్రిప్పులు వేస్తే సత్యన దయ వలన ఒక 2 ట్రిప్పులు బస్సు అనేది వేసినా మంచుకుంటుంది. ఇక 9 బాగా బస్సు వస్తుంది, అదే ఇది ఎత్తుంది ఒక ట్రిప్పు. భవ్యశ్రీ, మేము 9 పాకకు పోవాలి, బస్సులు లేవు, ఏం లేవు. మేము పుట్టిన కాడ నుండి ఎట్లా పోవాలో మేము పోయేసరికి స్కూల్ అయిపోతుంది. మాది వరకోల్పల్లె. సార్ మేము మంచిగా చదువుకుంటే బస్సు పంపించడానికి ప్రయత్నించాలి.